విడుదల జరిగింది. దేవుడు ఈ బిడ్డను విడిపించాడు. చేతబడి నుంచి, సాతాను బంధకాల నుంచి దేవుడు విడిపించేశాడు. హాస్పిటల్లో చనిపోతారని చెప్పారట. ఏమని చెప్పారమ్మా? చనిపోతారన్నారు. ఆరోగ్యమే మంచిగా ఉండేది. అసలు చనిపోతారన్నారు. ఎందుకు పట్టుకొస్తారు మీరు? తీసుకుపోండి అన్నారు. తీసుకుపోయి చూడండి, హాస్పిటల్లో డాక్టర్స్ చేయలేంది ఇక్కడ మన దేవుడు జరిగించాడు. చప్పట్ల కొడితే దేవుని కనపరచండి. ఆమేన్. ఎస్. మేము 2 నెలల 20 రోజుల దాకా పాప ఏం తినలేదు. ఎప్పటి నుంచి అమ్మా? 2 నెలల 20 రోజుల దాకా బొత్తిలం ఆరోగ్యమే బాగలేదు. పాప బొత్తిలం ఎండిపోయింది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాము. హాస్పిటల్ ఉండగా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము కరీంనగర్లోకి వెళ్ళి. కరీంనగర్ నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? కరీంనగర్లోకి వెళ్ళి వస్తున్నాం. అయితే 2 నెలల 20 రోజులు ఏం తినలేదు, బొత్తిలం ఎండిపోయింది. అక్కడ యూట్యూబ్లో చూసినాము. అయితే అక్కడికి వెళ్ళి మేము ఇక్కడికి రావాలని ఇక మేము అక్కడ దావకల్కి వెళ్ళి 3 రోజులకు డిశ్చార్జ్ చేసుకొని ఇక డాక్టర్ అమ్మలు వస్తే ఇసుకొచ్చింది, మీరు ఇక్కడికి వస్తే వరంగల్ పంపుతామన్నారు. ఇక ఆమె బతుకుడు కష్టం, మీరు ఊకత్తురు బతుకుడు కష్టం అన్నారు. ఇక అవన్నీ అన్న వాళ్ళు మేము మనసులో పెట్టుకొని 3 రోజులకు డిశ్చార్జ్ అయిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినాం. డైరెక్ట్ ఇక్కడికి పేరుకి వచ్చినాం. హాస్పిటల్ నుంచి చక్కగా ఇక్కడికి వచ్చారు మీరు? ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక బాగా అయింది. 20 రోజుల బట్టి పాప అన్నం తింటుంది, ఆరోగ్యంగా ఉంది. సర్పం ద్వారా విడుదలైంది, మాంత్రికుల ద్వారా విడుదలైంది. మా పాప ఆరోగ్యంగా మంచిగా ఉన్నది. 3 నెలలు ఇప్పుడు గర్భిణితో ఉన్నది పాప. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. హల్లెలూయా. కుమారుడు ఇయ్యపోతాడు అన్నాడు. కుమారుణ్ణి ఇవ్వబోతుండని 100 ఏళ్ళ ఆశసుత దేవుడు ఇచ్చిండు. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. హల్లెలూయా. వింటున్నారా? మొన్న ప్రార్థన చేయగానే వెంటనే మీ ఒంట్లో నుంచి దురాత్మలు బయటకు వచ్చేసినాయి. వచ్చి చంపేస్తా అంటున్నాయి. మొత్తం అనారోగ్యం. విడుదల జరిగింది. దేవుడు ఈ బిడ్డను విడిపించాడు. ఈ యొక్క బిడ్డను కంప్లీట్గా చేతబడి నుంచి, సాతాను బంధకాల నుంచి దేవుడు విడిపించేశాడు. హాస్పిటల్లో చనిపోతారని చెప్పారట. ఏమని చెప్పారమ్మా? చనిపోతారన్నారు. ఆరోగ్యమే మంచిగా ఉండేది. అసలు ఎందుకు పట్టుకొస్తారు మీరు? తీసుకుపోండి అన్నారు. చూడండి, హాస్పిటల్లో డాక్టర్స్ చేయలేంది ఇక్కడ మన దేవుడు జరిగించాడు. చప్పట్ల కొడితే దేవుని కనపరచండి. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక.